శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 446వ భాగము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇప్పటి వరకు స్వామి శాస్త్రంపై శ్రద్ధ కలిగినటువంటి 3 రకాలైనటువంటి ప్రకృతి కలిగినటువంటి మనుషుల యొక్క విషయాలను చెప్పి, ఇప్పుడు శాస్త్రంపై శ్రద్ధ లేనివారు, శాస్త్రాన్ని ధిక్కరించేటువంటి ఆచరణ కలవారు అయినటువంటి అసురీ ప్రకృతి కలిగినటువంటి మనుషుల గురించి చెప్పబోతున్నాడు 5, 6వ శ్లోకంలో అన్నమాట. ఏమంటున్నాడు స్వామి 5వ శ్లోకంలో? అశాస్త్ర స్విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంబాహంకార సంయుక్త కామరాగ బలాన్వితాః అంటున్నారు 5వ శ్లోకంలో. అర్జున, సాత్విక శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారయ్యా. అతి కొద్ది మంది, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళని. రాజస తామస శ్రద్ధ కలిగిన వారు మాత్రం కోకల్లలుగా విస్తారంగా ఉంటారు. మనకు మహాభారతంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. మామూలుగా ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. సరే, ఇప్పుడు శ్రద్ధ అనేది ప్రతి వాడికి ఉంటుంది. శ్రద్ధ లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉంటారన్నమాట. కానీ సాత్వికులకు ఉండేటువంటి శ్రద్ధ సహజంగానే వాళ్ళకి శాస్త్రానుకూలమైనటువంటి శ్రద్ధగా ఉంటుందన్నమాట. సత్వగుణం కలిగిన వారికి శాస్త్రానుకూలమైనటువంటి శ్రద్ధగానే ఉంటుంది వాళ్ళ శ్రద్ధ. అది వారి జన్మ సంస్కారం, జన్మాంతర సంస్కారం. చెప్పాం కదా, ఆ పూర్వజన్మ సుకృతం వలన, ఆ వాసనాబలం వల్ల వాళ్ళకి సాత్వికమైన శ్రద్ధ సహజంగానే అలవడి ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ రాజస తామసుల విషయంకి వస్తే వీళ్ళకి కూడా శ్రద్ధ ఉంటుంది, శ్రద్ధ లేకుండా ఉండదు. అయితే ఈ రాజస తామసులు ఎలా ఉంటారంటే, శాస్త్రంతో పని లేదు వీళ్ళకి. తాము పట్టిందే పట్టు, తాము మునిగిందే గంగా, తాము చెప్పిందే వేదం. వీరిది ఒక పాషాండ శ్రద్ధ వీళ్ళది, మామూలు శ్రద్ధ కాదు. వీరి శ్రద్ధ వీళ్ళని ఏం చేస్తుందంటే అధోగతికి ఈడ్చుకుపోతుంది, ఊర్ధ్వగతికి తీసుకెళ్ళదు, అధోగతికి తీసుకెళ్తుంది వీళ్ళ శ్రద్ధ. ఇటువంటి వారు అసురీ జాతికి చెందినవారు. వీళ్ళు కూడా తపస్సు చేస్తారు. మరి రావణ కుంభకర్ణుల విషయం తీసుకుందాం. వాళ్ళు తపస్సు చేయలేదా? ఎట్లాంటి తపస్సు చేశారు? దంభంతో, అహంకారంతో తలకాయలను తెగొట్టుకుని, కుక్షిని పొట్టను చీల్చుకుని, పేగులు బయట, రకరకాల ఘోరమైనటువంటి తపస్సులు చేశారు రావణుడు, కుంభకర్ణుడు. అయితే వాళ్ళ తపస్సులు ఎలాంటివి అంటే లోకహితాలు కావవి, లోక కంటకాలు వాళ్ళ తపస్సులు. వీళ్ళు ఎందుకు తపస్సు చేస్తారు? వీళ్ళు అంతులేని కోరికలు అనమాట. నాకు అమరత్వం కావాలి, నాకు ఎవరి ద్వారా చావు రాకూడదు, ప్రపంచాధిపత్యం కావాలి, ఇలాంటి అంతులేని ఆ గట్టి, ఆ స్ట్రాంగ్, ఆ రకమైనటువంటి కోరికలను, ఆశలు పెట్టుకుని చేస్తారన్నమాట వీళ్ళు. వాటిని సాధించుకునేటందుకై ఎంత కష్టాలనైనా, ఎంతటినైనా సరే సహించేటువంటి రాక్షస బలం వాళ్ళకి ఉంటుందన్నమాట. వాళ్ళు చేసేటువంటి యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడాను అవైదికాలు, అశాస్త్రీయాలు, శాస్త్రానికి ఏమాత్రం సరిపోలవు. వేదం చెప్పింది ఏది వేదంలో ఎక్కడా ఉండదన్నమాట. వీళ్ళు చేపట్టేటువంటి కర్మక్రియలు, తపస్సులు వివేక బుద్ధి లేకుండా అత్యంత కఠినమైనటువంటి తపస్సులతో వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని కృషింపచేస్తారు. తీక్షణమైనటువంటి అగ్నిలో నిలబడి, ఒంటికాల మీద నిలబడి, ఆ తీవ్రమైనటువంటి చలిలో మునిగి, ప్రయాసలకు ఓల్చి, ఆకలి దప్పులకు నిరాహారంగా, నీళ్లు కూడా తాకుండా కఠినమైనటువంటి, కఠోరమైనటువంటి కృషించేటువంటి శరీరాన్ని కృషింపజేసేటువంటి రీతిలో వీళ్ళు తపస్సులు చేస్తారన్నమాట. దంభము, అహంకారాలని ప్రదర్శిస్తూ స్వార్థంతో కఠినమైనటువంటి తపస్సులని చేస్తారన్నమాట. ఈ విధంగా దీర్ఘకాలికమైనటువంటి కఠినమైనటువంటి ఉపవాసాలను ఆచరించడము, ఆ శరీరాన్ని కోసుకోవడము, ఇంద్రియాలను, పంచభూతాలను కఠినంగా పీడల పాలు చేస్తూ చాలా
కఠినమైన రీతిలో వీళ్ళ యొక్క సాధనలు సాగుతాయన్నమాట. మామూలుగా ఏం చెప్తుంది శాస్త్రము? దేహం దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన అంటదనమాట. దేహమే దేవాలయం, దేవాలయం లాంటిది. ఇందులో ఉన్నటువంటి ఆ జీవాత్మ రూపంలో ఉండేటువంటి నాకు ఇది అన్నాడు ఈ శ్లోకంలో. అది ఆయన ఏమన్నాడు? ఆ జీవాసుర అదే ప్రత్యేకాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి జీవాత్మ రూపంలో ఉన్నటువంటి నన్ను, ప్రత్యేగాత్మకు ఉండదండి, ప్రత్యేగాత్మ కాదు, జీవాత్మ అనాలి ఇక్కడ. జీవాత్మ రూపంలో ఉన్నటువంటి నాకు క్లేశాన్ని, కష్టాన్ని కలిగిస్తారయ్యా వీళ్ళు. ఈ ఘోరమైనటువంటి కఠినమైనటువంటి సాధనలను చేపట్టి దేవాలయం లాంటి దేహంలో ఉన్నటువంటి ఈ జీవాత్మ రూపంలో ఉండేటువంటి నాకు క్లేశాన్ని కలుగజేస్తారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ అన్నమాట. ఇట్లాంటి వాళ్ళనే ఖచ్చితంగా అసురులు, వీళ్ళేనయ్యా రాక్షసులు అంటే అని చెప్తున్నాడు స్వామి అన్నమాట. పైకి కనపడేందుకు మానవులుగా కనిపించినా కూడా వీళ్ళ తలపు, వీళ్ళ ప్రవర్తన అన్నీ కూడాను అసురపరమై ఉంటుంది సుమా అంటున్నాడు స్వామి. అర్థమవుతుందా? మామూలుగానే హఠయోగంలో కూడా అంటారు, ఎక్కువ ఆహారము, ఎక్కువ నిద్ర, ఎక్కువ పని చేసే వాళ్ళకి ధ్యానము సిద్ధించదు అంటుంది హఠయోగం. హఠయోగంలో ఒక శ్లోకం ఉందన్నమాట. ఏదంటే అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమ నిగ్రహ జన సంఘర్ష తౌల్యంచ షద్భిర్యోగో వినశ్యతి అంటారు. అంటే అధికమైనటువంటి భోజనము, శ్రమను కలిగేటువంటి, శరీరానికి ప్రీతమైన శ్రమను కలిగేటువంటి ఆ పని, అధికంగా మాట్లాడడము, నియమాలు లేకుండా ఉండడము, ప్రాపంచిక జనులతో 24 గంటలు సాంగత్యాన్ని, లౌకికమైనటువంటి జనుల మధ్య గడపడము, విషయలోలత్వము, ఈ 6 కూడాను యోగానికి అసలు పడవు అని హఠయోగంలో మనకి ఈ విషయం చెప్తూ ఉంటారు అన్నమాట. అర్థమవుతుందా? ఇంతకీ స్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? 5-6 శ్లోకాల్లో అశాస్త్రస్య విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాహ అంటే సత్యానికి శౌచానికి విరుద్ధమైనటువంటి భయంకరమైనటువంటి తపస్సు చేసేటువంటి జనులు దంబాహంకారులయ్యా వీళ్ళు అని ఒక ముద్ర వేసేసాడు స్వామి ఇక్కడ. దంబాహంకారులు వీళ్ళు, కామరాగ బలాన్వితులయ్యా వీళ్ళు, అసురీ స్వభావులు వీళ్ళు. ఈ విషయాలను తెలుసుకో. వీళ్ళు దంబాహంకారులని, కామరాగ బలాన్వితులని, అసురీ స్వభావులుగా తెలుసుకోవయ్యా. అటువంటి వారు శరీరంలోనూ ఇంద్రియాలను శుష్కింపజేసుకుంటూ లోపల ఉన్నటువంటి భగవంతునికే ఒక ఇబ్బంది కలగజేస్తూ వీళ్ళు కుసింపజేసుకుంటూ వాళ్ళు కఠోరమైనటువంటివి చేస్తున్నారు. ఇది తప్పు, జాగ్రత్త, దీన్ని గమనించండి అని ఇక్కడ మనకు ఒక హెచ్చరికని చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు లోక కంటకుడైనటువంటి వీళ్ళ యొక్క తపస్సులన్నీ కూడాను లోకానికి హితం చేకూర్చవు, లోకానికి అహితాన్నే చేకూరుస్తాయన్నమాట. ఇప్పుడు ఆయన ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఏం చేశాడు? మొట్టమొదట బ్రహ్మ వలన తపస్సు పొందాడు. ఏంటి? చావు లేనటువంటి వరాన్ని పొందాడు. పిదప ఏం జరిగింది? శ్రీ మహావిష్ణువు వలన శాపగ్రస్తుడయ్యాడు హిరణ్యకశిపుడు. చివరికి అతని గతి ఏమయ్యిందో మనకి తెలిసిందనమాట. కాబట్టి స్వామి తస్మాత్ జాగ్రత్త అని మనకి ఈ 2 శ్లోకాలలో హెచ్చరిస్తూ ముగిస్తున్నారు. రేపటి 7వ శ్లోకంలో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు.